ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. రండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనను స్తుతించుడి. ప్రియులారా, ఈ వాక్య భాగము ఎవరు రాశారు అంటే దావీదు దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవునిని ఆరాధించాలి, ఏ విధంగా దేవునిని స్తుతించాలి, ఘనపరచాలి అనేటువంటి ఉద్దేశము దావీదు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు దేవునిని ఎంతో స్తుతించేవాడు, ఆరాధించేవాడు. కాబట్టి ఆయనలాగా ప్రజలందరూ కూడా అలాగే దేవునిని స్తుతించాలని, ఆరాధించాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకునేటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీదు చెప్తున్నటువంటి మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనను స్తుతించుడి. యెహోవా దయాళుడు. ప్రియులారా, దేవుడు దయగలిగిన వాడు అని దావీదు చెప్తూ వచ్చినాడు. తన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క స్పర్శ తను ఎరిగినవాడై దావీదు చెప్తున్నటువంటి మాట. దావీదు ప్రియులారా, ఆయన దయాళుడు, దయ చూపించేవాడు. ఆయన దయ చూపించేవాడు. దేవుడు ప్రియులారా, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన కోపమంట నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. ప్రియులారా, దేవుడు దయాళుడు అని మనం చూసాం కదా. ఆయన యొక్క దయ అంట మానవుని పట్ల ఆయుష్కాలం అంతా కూడా దేవుడు తన దయను చూపిస్తున్నాడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు దయగలిగిన వాడు, ఆయన దయాళుడు, ఆయన దయాళుడు. కాబట్టి మన జీవితాలలో అనేకసార్లు దేవుని యొక్క కోపము మనము సవిచూసి బాధతో, దుఃఖముతో ఈ లోకంలో జీవించుండేటువంటి కాలంలో ప్రియులారా, మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఒకవేళ కోపగించుకొని మన యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి ఒకవేళ దేవుడు మన మీద కోపం చూపించవచ్చు, కానీ ప్రియులారా, ఈ కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుందంట. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ఆయన దయగలవాడు. తన దయను బట్టి మనిషి మీద తన కోపాన్ని చూపించకుండా ప్రియులారా ఆయుష్కాలం అంతా కూడా తన దయనే చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించున్నటువంటి కాలంలో ప్రియులారా, ఆయన అనేక సందర్భాలలో ప్రజలకు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన బోధిస్తూ ఉంటే అనేకులు ఆయన యొక్క ప్రియులారా యేసు ప్రభువారి యొక్క వాక్యమును వినటానికి వచ్చి వారు ఆ వాక్యమును, ఆ మాటలను వారు వింటూ వచ్చారు. కాబట్టి ఆయన దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంటేనంట ఆయన ఎలా మాట్లాడాడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారంట దయగల మాటలు మాట్లాడుతూ వచ్చాడంట. చూసారా, ఇశ్రాయేలీలు, తర్వాత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రియులారా అందరూ ఆశ్చర్యపడిపోయేంతగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే దయగల మాటలు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా దేవుని ప్రజలతో మనము ఎల్లప్పుడూ కూడా దయగలిగిన మాటలే మాట్లాడాలా. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ కూడా
దేవుని యొక్క దయగల మాటలు మనము మాట్లాడాలి. కాబట్టి దేవుడు తన యొక్క పరిచర్య సమయంలో ప్రజలందరితో కూడా దయామయుడుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. తన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ఆయన యొక్క దయ అంట ప్రియులారా ఆయుష్కాలం అంతా ఉంటుంది. అందుకనే ఆయన దయగల మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ప్రజలతో ఆయన దయగల మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, అంతేకాదు ఆయన దయాళుత్వం వలన ఏమి కలుగుతూ వచ్చింది అంటే, కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా నీవు దయాళుడవు, మరి నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు అని యేసు ప్రభువారిని గురించి, దేవుని తండ్రి అయినటువంటి దేవుని గురించి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాటలు, భక్తులు చెప్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడు? అయ్యా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ప్రియులారా, ఈనాడు లోకంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, కోపాన్ని, ద్వేషాన్ని ప్రజల పక్షంగా ఉంచుకొని వారు ఎన్నో విధాలుగా మానవునికి నష్టము కలుగు చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. అంతేకాదు ఆయన అంట క్షమాపణ చూపించే దేవుడు. ఆయన క్షమాపణ చూపించే దేవుడు. కాబట్టి ఆయన స్వరము విన్నటువంటి మనము ప్రియులారా, ఆయన యొద్దకు వచ్చి మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరినట్లయితే దేవుడు తన యొక్క క్షమాపణ ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, మరి దేవుడు తన దయాళుత్వాన్ని బట్టి, తన దయను బట్టి మానవునికి ఏం చేస్తూ వచ్చాడు అంటే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 68వ వచనములో ఒక మాట ఉంది. ప్రియులారా, నేను చదువుతాను చూడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 68వ వచనము నేను చదువుతాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. ప్రియులారా, దేవుడంట తన దయను బట్టి, తన యొక్క దయాళుత్వాన్ని బట్టి మానవునికి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ప్రజలకు మేలు చేస్తూ వచ్చాడు. తన జీవితకాలం అంతా కూడా ప్రజలకు మేలు చేస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? ప్రియులారా, దేవుడు ఎలా మేలు చేశాడు? ఆయన జీవించినటువంటి కాలంలో ప్రియులారా, మరి పాపములో ఉన్నటువంటి వారిని క్షమించి వారికి మేలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసుప్రభువారి లోకంలో జీవించినటువంటి కాలంలో దయ్యం పట్టిన వారిని బాగు చేస్తూ వచ్చాడు. తర్వాత ప్రియులారా, చనిపోయిన వారిని బాగు చేస్తూ వచ్చాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చినాడు. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఆయన చేస్తూ వచ్చాడు. ఎందుకు అంటే ప్రియులారా, ఈ లోకంలో జీవించున్నటువంటి కాలము ఆయన పట్ల ప్రియులారా మరి మేలు చేస్తూ వచ్చాడు, ప్రజలకు మేలు చేస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా మేలు చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన దయ చొప్పున ఏం చేస్తూ ఉన్నాడంటే మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకనే ఇక్కడ వాక్యం చదువుకున్నాం కదా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. కాబట్టి ఆయన కృప అంట నిరంతరం ఉంటుంది. ఆయనకు ప్రియులారా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా ఉండాలని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు.
మన జీవితాలలో కూడా మన పాపములకు క్షమాపణ అనుగ్రహించాడు కదా. దానిని బట్టి ప్రభువును మనము స్తుతించవద్దా, ఆరాధించవద్దా? అంతేకాదు, మనకు ఆయన మేలు చేస్తూ వచ్చాడు. అనేక సందర్భాలలో మనము మేలు అనుభవించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు మేలు చేశాడు కదా. ఆయన మనకు మేలు చేశాడు కదా. దానిని బట్టి ప్రభువును స్తుతించవద్దా, ఆరాధించవద్దా? చూశారా? కాబట్టి ఆయన దయగల మాటలు మనతో మాట్లాడుతున్నాడు. కష్టంలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన మనలను ఆదరించే దేవుడు. చూశారా? ఆయన మేలు చేసి ఆదరించేవాడు. అందుకని ఆయనను స్తుతించాలా. మన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చినటువంటి మేలులు, ఉపకారములన్నిటిని బట్టి ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరమునను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని. ప్రభువా నాయన, నీ వాక్యము మేము చదువుకుంటూ వచ్చాం. అవునయ్యా, నీవు దయాళుడవు నాయన, నీవు దయాళుడవు తండ్రి. అందుకే మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. అయ్యా, కరుణించునైనా, కరుణించయ్యా, కటాక్షించండి. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. పగలంతా కాపాడి భద్రపరిచి, రాత్రి అంతా మీరే కాపాడి భద్రపరచండి. మంచి నిద్ర నాయన, మరి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభా, సహాయం చేయండి. ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ ప్రభా అక్కర తీర్చండి, అవసరతలు తీర్చండి. నీవు దయాళుడు, మేలు చేసే దేవుడు కాబట్టి నీ ప్రజలకు మేలు చేయండి ప్రభా. నాయనా, వందనములు, స్తోత్రాలు. అలాగే దేవా, మరి ఎవరు ఎకనామికల్గా నాయనా మరి ఇబ్బందులు పడుతున్నారో వారికి మేలు చేయండి ప్రభా. అయా, కనికరించి దయ చూపించండి నాయన. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా, మా ప్రార్థన విన్నారని, తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.